ఖమ్మం సీటు లెక్క తేలలేదు. టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఈ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల గట్టిగా పట్టుబడి ఉండడంతో హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం ఎంపీ సీటుపై ఉత్కంఠకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కదిర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం ఎంపీ స్థానంపైనే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఖమ్మంలో ఎంపీ సీట్ అనేది చాలా హాట్ సీటు. అదేవిధంగా ఎవరైతే నిలబడబోతున్నారో కాంగ్రెస్ తరఫున వారికి ఇది స్వీట్ సీటు కూడా. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా 6 కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు సిపిఐ ఎవరైతే పొత్తులో ఉన్నారో కాంగ్రెస్ పార్టీతో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండటంతో దాని కారణంగా ఇప్పుడు ఇది హాట్ అండ్ స్వీట్ సీట్గా మారిపోయింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి ఇంతవరకు చరిత్రను పరిశీలించినట్లయితే 1952 నుంచి నేటి వరకు 17 సార్లు లోక్సభ స్థానాలకు ఎన్నిక జరిగింది. 17 సార్లు జరిగిన ఎన్నికల్లో 1952 నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు 9 సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, 4 సార్లు వెలమ సామాజిక సంబంధించిన వాళ్ళు, ఒకసారి రెడ్డి, కాపు, బ్రాహ్మణ, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎంపీగా ఎన్నిక కాబట్టడం జరిగింది. ఒకవేళ చరిత్రను పరిశీలించినట్లయితే 1952లో పీడీఎఫ్ అభ్యర్థిగా టీబీ విఠలరావు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా 1957లో సిపిఐ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈయన బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా 1962, 67, 71లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టి లక్ష్మీకాంతమ్మ వరుసగా ఎన్నిక కాబడ్డారు. అయితే ఈమె కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. పారాషూట్ లీడర్లను, ఇతర ప్రాంతాలకు సంబంధించిన నాయకులు ఖమ్మం నుంచి పోటీ చేయటం అనేది ఈమె నుంచే ప్రారంభమైంది, పునాదులు పడ్డాయని చెప్పొచ్చు. దాదాపుగా లక్ష్మీకాంతమ్మ దగ్గర నుంచి మొదలుకొని కొండలరావు, వెంగళరావు, నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, ఇలా ఎవరిని చూసినా కూడా దాదాపుగా వలస వచ్చిన నేతలు మాత్రమే ఉన్నారు. ఆ వలస వచ్చిన నేతలతో పాటు రంగయ్య నాయుడు కూడా వలస వచ్చిన నేతగానే ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే లోకల్గా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకసారి గెలుపొందడం జరిగింది. 2019లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంపీ టికెట్ తన సోదరుడికి రావాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి వ్యాపారాల్లో ఉన్నారు, ఆ వ్యాపారస్తుడుగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అతని సోదరుడికి టికెట్ రావాలని చెప్పేసి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. దాంతోపాటుగా భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎవరైతే ఉన్నారో తనకు టికెట్ రావాలని చెప్పేసి భట్టి విక్రమార్క పట్టుబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. వారితో పాటు సీనియర్ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తన తనయుడు తుమ్మల యుగంధర్ కోసం తీవ్రంగా టికెట్ రావాలని చెప్పేసి శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే బీసీ వర్గాలు దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 60% మంది ఉన్నారు. బీసీలకు రావాలని చెప్పేసి కూడా ఒక బలమైన డిమాండ్ వినపడతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏర్పడుతుంది అన్న క్రమంలో 2014లో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎస్బీ బేగ్కు టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో 2023లో సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఖమ్మం నియోజకవర్గం నుంచి మొహమ్మద్ జావేద్ పోటీ పడ్డారు. మొహమ్మద్ జావేద్ పోటీ పడితే అతనికి టికెట్ రాలేదు. కానీ అతను కూడా ఎంపీ టికెట్కి ఎందుకు ప్రయత్నించవద్దని చెప్పేసి ఒక వర్గం బలంగా గళం వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జావేద్కి టికెట్ ఇచ్చినట్లయితే ఒక మైనార్టీకి కూడా ఇచ్చినట్లు అవుతుంది. మైనార్టీకి ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మైనార్టీల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక ఆదర్శంగా కూడా నిలుస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపారస్తుడిగా ఉన్న వివిసి రాజా, వంకాయలపాటి వీరయ్య చౌదరి తనయుడు రాజా కూడా బరిలో ఉన్నారు. ఆయనతో పాటుగా ప్రస్తుతం మరికొంతమంది కుసుమకుమార్ కూడా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో కుసుమకుమార్ కూడా తనకు టికెట్ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ రావాలని చెప్పేసి ఎక్కువగా డిమాండ్ వినపడతా ఉంది. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరికి ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలుగా నియమించడం జరిగింది. కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి మరో టికెట్ అంటే ఏ విధంగా కుదురుతుందనే సమీకరణాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందనేది కూడా తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇది మొత్తంగా పార్లమెంటుకు సంబంధించిన అంశాలు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.